ఏట్రా అమిరాజు ఈతలా కాదా లోన వర్క్ చేస్తున్నాం. అవునరా మన ఊరు తిరునాళ్ళు డాన్స్ కట్టిస్తున్నారు ఏంటి? కట్టించాలరా, మనకి ఎవరన్నా తెలుసా ఏంటి? మనం ఎక్కడ అజ్ఞానంలో. అదిగో ఆడొస్తున్నాడు చూడు. మన రాత్రి మంగమ్మ కాలేజీలో డాన్స్ కట్టించింది ఆడే కదా అన్నాడుగా. ఏమయ్యా మాకు కూడా మాట్లాడి పెడతావు ఏంటి? ఏమయ్యా, నీ కాలేజీ అనుకుంటున్నావా, సాలి గొప్ప అనుకుంటున్నావా? ఎక్కడి నుంచి వచ్చి ఊరు పని తీసినావు కదా మా ఆయన సచ్చినోడా, నీకు జిమ్మాడా? ఏంట్రా చూపు ఎలా అమిరాజు ఉన్నావా? అమ్మిరాజ్ అంటే నేను ఇక్కడ వచ్చాయి. బంపర్ ఆఫర్. అరే బయటగా నిజం చెప్పు, నువ్వే కొట్టావు కదా ముసుకేసి. నన్నే గుమ్మేశాడు. ఇది ఖచ్చితంగా ఆడిపోనేరా. ఎవరో గుమ్మేశాడు రోయ్. మనుషులు ఎవడరా కొట్టాడు? కొట్టింది నేనైతే మిగతా వాళ్ళని ఎవరు కొట్టారు ఏం అర్థం కావట్లేదు. నువ్వు వాడిని కొట్టడానికి వెళ్ళావని తెలుసు. వాడిని ఒక్కడిని కొడితే అనుమానం వస్తుందని అందరం తలా రూమ్లో దూరి కుమ్మేశాం. డౌట్ మన రూమ్ మీద రాకూడదు కదా, అందుకే అందరం దెబ్బలు తినట్టు నటించాం. మీరు ఆపండ్రా. ఏరా నువ్వు తాగుతావా? నేను తాగను అంది నాకు మందలవట్లే కాదు, ఇది నీచమైనది, నిజాలు మాట్లాడిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం, ఇది పట్టుకోరా. ఏరా పిజే, మన కోసం మనం నిజాయితీ ఒక్క పని చేసుకోలేమా? డబ్బిచ్చి మందిచ్చి కొట్టి నువ్వు మంచోడు అనిపించుకుందాం అనుకుంటున్నావా? అలాంటి వాళ్ళకు అంటే బేసిక్గా నీలాంటి వాళ్ళకు 10 మందిలో దండేసి దండం పెడతారు, కానీ తన కొడుక్కి ఏ తండ్రి నీలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపించరా? నిజాయితీ ఒక్క మంచి పని చేయరా, మేమంతా రెడ్డి పెట్టుంటాం. ఎక్కడైతే మనం తల దించుకున్నామో మళ్ళీ అక్కడే తలెత్తుకు తిరిగేలా చేయాలరా పీజే. అవునరా, ఈ అడ్డదారులు ఇంకొద్దు. జనం మెచ్చిన వాడేరా నాయకుడు అయ్యేది. నలుగురికి నచ్చే పని చేసి అందరినీ కలుపుకుపోరా, అంతేగాని ఇలా ఒంటరిగా అవ్వద్దురా. నేనేం చేయాలరా? ఏంట్రా ఇది? పీజేఎస్ఎఫ్ అంటే పిల్ల జమీందార్ స్టూడెంట్ ఫోర్స్. నువ్వు ముందు నాడు మేమందరం నీ వెంటే ఉంటాం. ఏరా మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఒక చిన్న పొరపాటు వల్ల ప్రవీణ్ తప్పుకున్నాడని మనందరికీ తెలుసు. అయితే స్టూడెంట్ సమస్యలు తెలుసుకోవడానికి అధికారం అవసరం లేదు అని పొలిటికల్ హిస్టరీలో మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. రే, తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ఇప్పుడు మేము అదే అంటున్నాం, మా అభిప్రాయం కూడా అదే. సో మీ సమస్యలు ఏంటో చెప్పండి, ఇట్టే పరిష్కరించేస్తాం. వచ్చే సంవత్సరం గెలవడానికి ఇప్పటి నుంచే వామప్ప. మన కాలేజ్ లో ఒక ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేస్తావా? చెప్పండి, ఏదైనా సరే సెకండ్స్ లో సాల్వ్ చేస్తా. అది నువ్వే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పదండి వెళ్దాం. దయచేసి ఆగండి ప్లీజ్, కూర్చోండి, అందరూ కూర్చోండి. మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఏంటయ్యా ఇచ్చేది? వచ్చే వారం హాఫ్ ఇయర్లీ, ఇంకా సిలబస్ కాలేదు. వైస్ ప్రిన్సిపల్ కావాలని అటు సైన్స్ లెక్చరర్ ఇటు ఆ ఉద్దండ పిండం తెగ కొట్టుకుంటున్నారు. మీకు చేతనైతే వాళ్ళిద్దరిని క్లాసులకు వచ్చేలా చేయగలరేమో ప్రయత్నించండి అయ్యా. అది కూడా మీకెందుకు చెప్తున్నావో తెలుసా? సైన్స్ మీరు కలిసి మందు కొట్టే బ్యాచ్ కాబట్టి. ముందా పని చేసి చూపించండి. మిమ్మల్ని నమ్మాలో లేదో తర్వాత చూద్దాం. పదండి వెళ్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడున్న ప్రిన్సిపాల్ అంత ముందు ప్రిన్సిపాల్ ఇద్దరు నా స్టూడెంట్సే. ఇంకా 2 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నారు కదా, నేను వైస్ ప్రిన్సిపాల్ అవడం తప్ప? అసలు మనం లేకపోతే సైన్స్ లేదు, సైన్స్ లేకపోతే ఈ కాలేజే లేదు. అటువంటప్పుడు నేనే వైస్ ప్రిన్సిపల్ ఎందుకు కాకూడదు? మీరు కొట్టనంటే చెప్తా. చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అని అటు కమిటీ ఇటు లెక్చరర్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారండి. నన్ను వద్దంటే చెప్పండి, మానేస్తాను. ఖాళీ కాలేజీకి తెలుగు చెప్పుకోవాలి మీరంతా. ఇప్పుడు నువ్వేదో ఇంగ్లీష్ లో చెప్తున్నట్టు సైన్స్ కూడా తెలుగులోనే చెప్పాలరా. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఈ వెధవ కూడా నా శిష్య పరమాణువే. అందుకే మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అన్నది స్టూడెంట్సే నిర్ణయిస్తారు. ఓటింగ్కే పోదాం. ఇంత గొప్ప ఐడియా ఎలా? ఓ, ఇది మెడికల్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల. నువ్వే కదా చెప్పింది, జనం మెచ్చినోడే నాయకుడు అవుతాడు. యా, మీకు ఓకే కదా సార్?
నాకు ఓకే. మీరు సిద్ధమా మాస్టర్? ఓకే స్టూడెంట్స్, ఓటింగ్కి వెళ్తున్నాం. కానీ ఓటేసేటప్పుడు వాళ్ళకే ఎందుకు ఓటేస్తున్నారన్నది వెనకాల రాసి మరీ ఓటేయండి. ఓటింగ్కి సిద్ధమేనా? ఏ రాజా, నిన్ను ఇంతప్పటి నుంచి ఈ భుజాల మీద ఎత్తుకొని పెంచానే. నువ్వు ఒకటికి వెళ్ళినా ఒరే అన్న మా బాబే కదా అనుకున్నాయి ఈ ముసలోడిని అందరి ముందు చెప్పెట్టి కొడతావా? ఏ దొరవని అహంకారమా? దొరవని అహంకారం అంటావ్? పీజే కూర్చొని పీజే, ఇది నాటకం. శభాష్ శభాష్ పీజే, బహుత్ అచ్చా హై. డైలాగ్ మార్చావు అయినా పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ ఆదరగొట్టేశావు, సీన్ పండించావు. యహీ హమ్కో చాహియే. చాలా బాగా చేసావు ప్రవీణ్. బాగా ప్రాక్టీస్ చేసావా? అదేం లేదు మేడం, ఒకప్పుడు నేను అలా ప్రవర్తించేవాడిని. అప్పుడు నాకు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తెలియదండి. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఓటింగ్లో మన సైన్స్ సార్ గెలిచారా? కంగ్రాట్స్ సార్, మీరే గెలుస్తారని మా అందరికీ తెలుసు. అయినా ఇక్కడున్నారేంటి? మీకోసం అందరు వెయిటింగ్. తలెక్కడ పెట్టుకుని చచ్చిపోవాలా అని ఆలోచిస్తున్నాను పూజ. అదేంటి సార్? ఇన్నాళ్ళు నేను తాగి తిరుగుతుంటే నన్ను అందరూ అడ్మైరింగ్గా చూస్తున్నారు అనుకుని పెద్ద మగాళ్ళ ఫీల్ అయ్యాను. కానీ స్టూడెంట్స్ నా గురించి ఏం రాశారో చూడు. సార్, మీరు సబ్జెక్టు పరంగా అద్భుతమైన లెక్చరర్. కానీ సిగరెట్ తాగి క్లాస్ రూమ్లోకి వచ్చి లెసన్ చెప్తుంటే ఊపిరి బిగపట్టి వినాల్సి వస్తుంది సార్. తాగి రోడ్డు మీద పడున్న మిమ్మల్ని చూపించి ఈయనే మా సైన్స్ లెక్చరర్ అని చెప్పడానికి చాలా బాధగా ఉంది సార్. మీరు పాఠం చెప్తుంటే బాగా అర్థమవుతుంది, కానీ చెప్పేటప్పుడు మీ చేతులు ఎక్కడెక్కడో ఎందుకు పడి తడుముతుంటాయో మాత్రం అర్థం కావట్లేదు మాస్టర్. అయినా మీరు చెప్పే సైన్స్ మాకు కావాలి. వాళ్ళకి నాతో ఉండే అవసరమే వాళ్ళ చేత ఓటేయించిందే తప్ప ఇష్టం కాదు. అందరికీ నాలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ తెలిసినప్పుడు నేను వయస్సుగా ఉండడం, ఒక సీనియర్గా, ఒక మంచి మనిషిగా ఉద్దండం గారే వయస్సుగా ఉండాలి. తండ్రి లాంటి వాడు కష్టం అంటున్నారు పీజే. సార్, ఈసారి తట్టుకుంటాడో లేదో. ఏం జరిగి అయ్యా, నీ చేతిలో ఓడిపోయినని ఆవేశపడి ఆయాసం తెచ్చుకున్నారు. పాపం ఊపిరి అందక ఎగశ్వాసకు వచ్చారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కొట్టి అడావుడు చేసే మాస్టర్ని చూశాను, కానీ ఇలా మంచం మీద. వెళ్ళండి, వెళ్ళి చూడండి. మామూలంగానే ఇలా జరిగింది. పోటు వేసేటప్పుడు దాని వెనకాల రాసాం, మీ మనవరాలు వయసున్న అమ్మాయిలని కూడా చూడకుండా కొడతారు, మీకెందుకంత కోపం అని. ఊరుకోమ్మా. అయినా ఎవరు రావాడు? వాడి స్వార్థం కోసం ఎలక్షన్లని, ఓటింగ్ అని ముసలాయన ప్రాణాల మీద తీసుకొచ్చాడు. అవునండి, తప్పంతా నాదే మాస్టర్ గారు. మీరే గెలిచారు. మన కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్ మీరే. లేవండి మాస్టర్ గారు. మీరు మాకు మాట ఇచ్చారు సార్, తెలుగు చచ్చిపోయి ఒక్కరోజు ముందు చనిపోతానని. మేము తెలుగు చావనేమని సార్, మిమ్మల్ని కూడా. అయినా ఇదంతా నా వల్లే జరిగింది సార్. ఇంకెప్పుడు మళ్ళీ ఇలా జరగకుండా సార్, అది మళ్ళీ మళ్ళీ కాదురా, మళ్ళీ. నాకు ఎంత చెప్పినా మళ్ళీ 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 వస్తుంది సార్. కొట్టండి సార్, కొట్టండి. కొట్టనురా, ఇంకెవరిని కొట్టను. నేనే కోపం తగ్గించుకుంటాను. ఒరే సైన్స్ కాకి మాస్టర్, వైస్ ప్రిన్సిపాల్ నువ్వేరా?
లేదు మాస్టర్, సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, కానీ సంస్కారం మీలాంటి వారిని నేర్పాలి. ఇంకొంతకాలం మా ముందుండి నడిపించండి. ఉద్దండం గారి సీన్తో పీజే గారి కాలేజీలో మంచి పేరు వచ్చిందిరా. ఈ వంకతోటి ఆడు కాలేజీలో ప్రెసిడెంట్ అయిదామని ప్లాన్ గీస్తున్నాడు రా. ఆడు ప్రెసిడెంట్ అయితే నాకు సింధుకి బాగుంటుందిరా. రే ఓయ్ కాలేజీలో మన కొలుపోలే ఎక్కువ మంది ఆడికి ఎలా ఆడతారు అంటే వాడు ప్రెసిడెంట్ కాకుండా ఆపగలిగేది నువ్వే. అదెలారా? ఒరే మబ్బు, నువ్వు అమిరాజు కాదురా డ్రమ్ రాజు. వచ్చే ఆడేది నువ్వే ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యి. రాయ్ ఇడి గెలిచేసిరా. అంతే అంతే అమ్మిరాజు నెక్స్ట్ ఎలక్షన్ లో అమిరాజ్ కూడా నిలబడుతున్నాడట. నుంచొని కానీ ఆడు మాత్రం ప్రెసిడెంట్ సీట్లో కూర్చోనకుండా చేయాలరా. అరే కుళ్ళు పిలో, గ్రామ స్థాయి మండల స్థాయి రాజకీయ వ్యవస్థలో అర్థం కాలేదురా. అంటే ఆడికి కులవని లోకలని స్టాంపులు ఉన్నాయి కదరా. మనం తెలివిగా ఆలోచించి వాటిని కూడా సొంతం చేసుకోవాలరా. అంటే ప్రయోజనం వేరొక చోటు నుంచి జరగచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో విత్తనం నాటి కొమ్మ నుంచి కాయ కోసుకున్నట్టు, అక్కడెక్కడో స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగినట్టు. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. సో దెర్ ఇస్ అ డెఫినెట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్. ముందు మెత్తడి మట్టి ఏంట్రా? 3:5 నిష్పత్తిలో కంకర మట్టి. చదువుకునే వాళ్ళు ఎందుక మీకు పనులు? అవునరా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటావా? అమ్మిరాజు గారు లోకల్ రా. ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటే కానీ వాడి మీద గెలవలేం. ఊర్లో పేరెంట్స్ దగ్గర స్విచ్ చేస్తే కాలేజ్లో స్టూడెంట్స్ దగ్గర బల్బ్ వెలగచ్చు. ఒకవేళ బల్బ్ మాడిపోయి ఉంటే? ఒకవేళ అన్నానుగా. పద 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 పద, జరగదా. గుడ్ జాబ్ తాత. ఏంటిది? ఓ స్విచ్చా? బల్బ్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్ కోసం, నా 90 ఏళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం. ఎందుకో ఈ మధ్య నువ్వు నాకు నచ్చుతున్నావు. పీజే, నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో? ఇప్పుడు కాదు. అమ్మి ఇప్పుడు కాదంట. విజయలో చాలా మార్పు వచ్చిందిరా. వాడికే ఈసారి నేను ఓటేస్తా. మా నాన్న కూడా అదే అన్నాడ్రా, ఈసారి వాడిని ఎన్నుకోమని. ఏంటి ఊళ్ళో వాళ్ళందరూ కాలేజ్ ఎలక్షన్స్ ని పొలిటికల్ ఎలక్షన్స్ లో మాట్లాడుకుంటున్నారు. అమ్మా, నా కోట వేయకపోయినా పర్వాలేదు, ఆ పీజే గాడికి మాత్రం ఓటేయద్దు. పీజే కోటేయద్దు, పీజే కోటేయద్దు, పీజే కోటేయద్దు. ఏమైంది నీకు? ఒరేయ్, వాడి గురించి చెప్తావు, నీ గురించి చెప్పకుండా. పీజే కోటేయద్దు, పీజే కోటేయద్దు. పాపం అడుక్కోవడం కూడా చేతగా. ఈసారి నాటకంలో డబ్బున్నోడు వేషం చేస్తున్నాను. మన పీజే వేసుకుంటాడే అలాంటి చొక్కాలు ఆహా, మరి డబ్బులు తెచ్చావా? పీజే కావాలా బాబు? ఏదొద్దమ్మా, చూసావుగా క్రౌడెడ్ ప్లేస్. ఏం బాబు, తీసొక్క మనసాపులో కొందా? లేదు బాబాయ్, ఇది ఎక్కడ కొన్నావు? లండన్ అనుకుంటాను రా. లండన్ అంటే వేరే దేశం. ఎంతయ్యా? ఒక 3000 ఉంటుందేమో. మోసపోయారు సార్. అదే మనసాపులో అయితే 100కి 3 సార్. 100కి 3? ఏవి? ఇదిగో చూడండి, దాని మీద ఏం రాస్తుంది, దీని మీద అదే రాస్తుంది. కావాలంటే చూడండి. చూడండి, అమ్మో, చూడమ్మా. నిజంగానే మోసపోయావే. సరే, వీళ్ళకేం కావాలో చూస్తుండు, నేను ఇప్పుడే వస్తా. ఇదెంతమ్మా? 50 రూపాయలు బాబు. ఓని 45 రూపాయలు చేసుకో బాబు. ఇది అమ్మితే ఎంత మిగులుతుంది? 10 రూపాయలు మిగులుతున్నాయి బాబు. ₹100 తీసుకో. వద్దు 100 రూపాయలు బాబు, ఉంచు. వద్దు, వద్దులే బాబు. పర్లేదు, ఉంచుకో అమ్మా. చల్లగా ఉండు నాయన. ఏంటి పీజే నవ్వుతున్నావు? అక్కడ నా ఫ్రెండ్స్కి రోజు 5000 ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చినా సంతోషంగా ఉండేవారు కాదు. ఇక్కడ 500 కూడా ఖర్చు అవ్వలేదు. ఆ పెద్ద ఆవిడ 10 రూపాయల కోసం ఇంకా పని చేస్తూనే ఉంది. ఎలారా వీళ్ళంతా ఇంత తృప్తిగా ఉండగలుగుతున్నారు? 500లోనూ కాదు, 5000లోనూ కాదు, ఆనందం తృప్తి అనేవి ఇక్కడుంటాయి. ఎలా? చేప పడిన రోజు ఉన్న కాస్త తిండి నాకు పెట్టి అమ్మ ఖాళీ కడుపుతో పడుకుని ఉండేది. అప్పుడు అమ్మ ఇంకా ఆనందంగా ఉండేది. ఎందుకో తెలుసా? నా కడుపన్నా నిండిందని. అర్థం కాలేదు కదూ?
దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు. కానీ మనమే కన్ఫ్యూజన్తో మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. అది మారిన రోజు అంత ఆనందమే, అంత తృప్తి. ఎవడు ఫోన్ ఎడుతున్నాడు? నీతో ఎడుతాడంట. హలో పీజే. అరే జాతీయం పొద్దు గుంగుతాంది, ఇంకెవరినైనా పిలుచుకోవాల్సిన వాళ్ళు ఉంటే పిలుచుకోరా. మా అమ్మ పోయినప్పుడు నాకు ఊహ తెలీదు. ఇప్పుడు ఇది పోయాడు, నాకు ఇంకెవరు తెలీదు. ఎంతసేపు అని ఇట్టా కూకుంటా, అట్ట ఏడుతా కూకుంటే పోయినోడు వస్తాడేంటి? ఎవరినైనా కేకేసుకో, ఎత్తుదాం. ఏంటి ఎత్తేది? ఎత్తు. దాన్ని ఎత్తడానికి నలుగురు కావాలా? మన కులపోలతో తిరగరా అంటే విన్నావా? ఆ పొరుగు రోడ్ కోసం నన్ను కాదంటావా? ఇప్పుడు చూస్తాను ఎవడెత్తాడు. శవాన్ని గుమ్మ ముందు వేసుకొని అట్టే పడాడు. ఆపరా, మూసుకోవా. రే నువ్వులే. రే మబ్బులు ఇంటి తీసుకెళ్ళు. రే వాడిని ఒంటరి చెయ్యొద్దురా. ఇప్పుడు రాజకీయాలేంట్రా? పీజే ప్రదర్శనలొద్దు, ఇది మా కులపోలే వారం. పోయి పని చూసుకో. లేకపోతే ఏంటన్నా ప్రతి దానికి ఎద్ద నడకాలడుతున్నాడు. ముందు పదంట్రా. జీవితమే ఓ చిన్న మజిలి, వెళ్ళిపోమా లోకాన్ని వదిలి, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్లి ఈ కీర్తిని. సూపర్ రా, ఈ దెబ్బతో ఆడి కులపాళ్ళ ఓట్లన్నీ నీకే. నీకు అమిరాజ్కి తేడా లేకుండా చేసుకున్నావు. అక్కడ నీకు ఓట్లు కనపడుతున్నాయా? నాకు తగలడిపోతున్న జాతీయం గారి నవ్వు కనపడుతుందిరా. ఇప్పుడు కూడా నేను డబ్బు గురించి ఆలోచిస్తున్నాను. సంపాదించే తండ్రిని పోగొట్టుకుని రేపటి నుంచి వాడు ఎలా బతుకుతాడా అని. అరే నన్ను మారమని మీరంతా ఎందుకురా మారిపోతున్నారు? ఏంటి కనబాబు ఈ టైంలో ఎందుకు అలా అన్నావు? వాడు మారాడా లేదా అని టెస్ట్ చేశాను. వాడు ప్రెసిడెంట్ అవుతాడో లేదో తెలియదు, కానీ నాయకుడు మాత్రం అయిపోయాడు. ఎరా, నువ్వు మా షర్ట్లు ప్యాంట్లు జాతీయం చేసినప్పుడు నీ బాధ్యతలు బాధలు కొన్ని జాతీయం చేస్తే తప్ప నీకోసం మేమందరం ఉన్నారా? సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి జయరామరాజు గారు. బాబాయ్ అది పాస్ అయ్యవులేరా. అన్నట్టు రేపు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేస్తున్నావుగా? చేస్తాను బాబాయ్. గుడ్. ఇందాక సింధు వచ్చింది నేను కలవాలని. నాతో డేట్కి వస్తావా? అయితే ఇలా కాదు, నేను పీజేగా చూసి చాలా రోజులైంది.